మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవరాత్రులు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఈ 9 రోజులు దుర్గాదేవి యొక్క 9 రూపాలను ఆరాధించడానికి అంకితం చేయబడ్డాయి. ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలాలను ఇస్తాయని, జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాలను తొలగిస్తాయని నమ్ముతూ ఉంటారు. విశ్వమంతా దైవిక శక్తితో నిండి ఉండే ఈ శుభ సమయంలో మనం చేసే చిన్నపాటి మంచి పని కూడా అనంతమైన ఫలితాలను అందిస్తుంది. మన జీవితాలలో అద్భుతమైన మార్పులను తీసుకురావడానికి ఈ నవరాత్రులు ఒక సువర్ణ అవకాశం. చాలామంది తమ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి మరియు ఐశ్వర్యాన్ని పొందడానికి అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే మన శాస్త్రాలలో చెప్పబడిన ఒక చాలా సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారం ఉంది. దీనిని నవరాత్రుల్లో ఒక్కసారి చేసినా చాలు, సంవత్సరం పొడవునా డబ్బుకు లోటు ఉండదు. ఆ పరిహారం గోమాతకు సంబంధించినది. హిందూ ధర్మంలో గోవును సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావిస్తారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి గోమాతకు సేవ చేయటం అంటే ఆ దేవతలందరినీ ఏకకాలంలో పూజించినట్లే. ముఖ్యంగా దేవీ నవరాత్రుల వంటి పవిత్రమైన రోజులలో గోమాతకు మన చేతులతో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తినిపించటం ద్వారా మన జాతకాన్ని మార్చుకోగల శక్తిని పొందవచ్చు. ఈ చిన్న పరిహారం మన తలరాతను తిరగరాస్తుంది, బిచ్చగాడిని కూడా కోటీశ్వరుని చేయగలదు. దీనికి కావాల్సిందల్లా భక్తి, శ్రద్ధ మరియు పూర్తి విశ్వాసం. మరి ఈ నవరాత్రుల్లో ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఆవుకు సంబంధించిన ఒక చిన్న కథను విందాం. ఈ కథను పూర్తిగా విన్నవారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం దుర్గా దేవియే నమః అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి, ఓ ప్రభు, నేను ఈరోజు భూలోకానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేంటి అంటే, ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు. దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటి అంటే, ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది. మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది. కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు. నారద, ఒకప్పుడు జ్ఞానశర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పేరులో జ్ఞానం ఉన్నా అతను ఎప్పుడూ జ్ఞానం లేనట్టు ప్రవర్తించేవాడు. అతను చాలా స్వార్థపరుడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకు అతను పచ్చిమేత దానాగా వేస్తూ ఉండేవాడు. ఆవును బాగానే చూసుకునేవాడు. ఆ ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు జ్ఞానశర్మ. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది. సమయం గడిచే కొద్దీ ఆ ఆవు పాలివ్వటం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వటం లేదని గమనించిన జ్ఞానశర్మ ఆ ఆవుకు గడ్డి కూడా వేయటం మానేశాడు. దాంతో ఆ ఆవు బక్కచిక్కిపోయింది. ఒకరోజు జ్ఞానశర్మ ఆ ఆవును బాగా కొట్టి అడవిలోనికి తీసుకుని వెళ్ళి వదిలివేసి వచ్చేశాడు. ఆ ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆవుకు ఆ అడవిలో ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గరకు వచ్చి ఆ ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది. కానీ మానవుడు ఎన్నో పాపాలు, ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉన్నాడు. తను పాలిస్తున్నంత వరకు తనను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకున్న జ్ఞానశర్మ ఒక్కసారిగా తన అవసరం తీరిపోగానే తనను అడవిలోనికి తరిమి కొట్టాడు. అడవిలో ఆకలితో, ఒంటి నొప్పులతో అటు ఇటు తిరుగుతూ ఉన్నానని, ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుడి ముందు మొరపెట్టుకుంది. ఆ ఆవు అడవిలోనే తిరుగుతూ ఉంది. కొన్ని రోజులకు ఆ ఆవు గర్భవతి అయ్యింది. ఒకరోజు ఆ అడవిలో ఆ ఆవు ఉన్న మార్గం గుండా ఒక స్త్రీ వెళ్తూ ఈ ఆవును చూసింది. ఆ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను.
ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది. ఆ పాలను అమ్ముకుని జీవనం గడపవచ్చునని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవును పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది. భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకునే లోపే ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెల్లగా సమయం గడిచిపోతూ ఉంది. ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది. అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఇంతకు ముందు ఆవును చూసిన స్త్రీ మరొకసారి అడవికి వచ్చింది. ఆ స్త్రీ ఆ ఆవును చూసింది. ఆ ఆవును చూడగానే ఆశ్చర్యపోయి, గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా, దీనికి దూడ కూడా జన్మించిందన్నమాట. నేను వెంటనే వెళ్ళి నా భర్తను మరొక్కసారి ఇక్కడికి పిలుచుకుని వస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ అంతలో ఆ మహిళను చూసి ఆ ఆవు, అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డను నా మెడ మీద పెట్టవా? నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను. లేదంటే నా బిడ్డ చనిపోతుంది. ఒక 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలదు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యవా అని ఆ ఆవు ఆ స్త్రీని అడిగింది. ఒకప్పుడు ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు. దూడ 8 నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. నీ బిడ్డ చాలా మురికిగా ఉంది. నీ బిడ్డను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా? నేను నీకు ఉత్తి పుణ్యానికి ఎందుకు సహాయం చెయ్యాలి? నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది. నిస్సహాయంగా ఉన్న ఆవు తన బిడ్డను ఎత్తుకొని అక్కడి నుండి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. దాంతో ఎంతగానో బాధపడిన ఆ ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది. ఈ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడనే కదా నీకు ఇంత అహంకారం? అయితే నేను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. నీ బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు. ఇదే నా శాపం అని ఆ ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది. ఈ శాపం ఆ ఒక్క మహిళకే పరిమితం కాలేదు. లోకంలో ఉన్న అందరు మానవులు ఈ శాపానికి ప్రభావితమయ్యారు. మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండటం వల్లే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది. అంతేకాకుండా సత్యయుగంలో పుట్టిన వారు, ద్వాపరయుగంలో పుట్టిన వేదవ్యాసుడు వంటి వారు పుట్టిన వెంటనే నడవగలిగారు. కానీ కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు. వాళ్ళు నడక నేర్చుకోవడానికి 10 నెలల సమయం పడుతుంది. కేవలం ఆ యొక్క మహిళకు మాత్రమే కాదు, పూర్తిగా మానవ జాతిని ఆ ఆవు శపించింది. ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన 10 నెలల వరకు తన కాళ్ల మీద నడవలేక వేరే ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. ఏ జీవి మనసు గాయపరచకూడదని మన సనాతన ధర్మం చెప్తుంది. గోస్వామి తులసీదాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు. ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు, వాటి మనసు గాయపరచకూడదు. అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల, పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు. కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు. ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళటం కూడా కుదరదు. మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్ళు కదలలేరు, తమను తాము రక్షించుకొనలేరు. ఇలా ఆ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవ జాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు అని శ్రీకృష్ణుడు నారదుల వారికి వివరించారు. ఇదే గోమాత ఇచ్చిన శాపం కథ. ఇక వీడియోలోకి వస్తే, హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే శరన్నవరాత్రులలో మనం చేసే ప్రతి చిన్న పూజకు, ప్రతి చిన్న దానానికి అంతులేని ఫలితం ఉంటుంది. ఈ శక్తివంతమైన 9 రోజులలో ఏ రోజైనా సరే, ముఖ్యంగా శుక్రవారం నాడు కానీ లేదా దుర్గాష్టమి, మహర్నవమి వంటి ప్రత్యేక తిథులలో కానీ ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మన శాస్త్రాల్లో గోవుకు సాక్షాత్తు దేవతా స్వరూపంగా విశిష్ట స్థానం ఇచ్చారు. గోమాత శరీరంలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి గోమాత ఈ పవిత్రమైన నవరాత్రి సమయంలో మీకు కనిపిస్తే అది సాక్షాత్తు ఆ జగన్మాత మీ కష్టాలు తీర్చడానికి పంపిన సంకేతంగా భావించాలి.
ఆ సమయంలో మీరు ఆ తల్లికి భక్తితో ఒక పదార్థాన్ని తినిపించటం ద్వారా మీ తలరాతను మార్చుకోవచ్చు, మీ కష్టాలన్నిటినీ తీర్చుకోవచ్చు. నవరాత్రుల సమయంలో మీ ఇంటి ముందుకు ఆవు వచ్చినా లేదా మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గోశాలలో కానీ పరిసరాలలో కానీ ఆవులు కనిపించినా వాటికి వెంటనే తాజా ఆకుకూరలను మీ చేతులతో తినిపించండి. ముఖ్యంగా తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుపచ్చని కూరలను గోమాతకు ఆహారంగా సమర్పించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. మీరు భక్తితో ఆ ఆకుకూరలను తినిపిస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న సమస్యలను ఆ తల్లికి చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న ఎన్నో దోషాలు తొలగిపోతాయి. మిమ్మల్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకుకూరలు పచ్చని రంగులో ఉంటాయి. ఇది బుధగ్రహానికి ప్రతీక. బుధుడు అనుకూలంగా ఉంటే తెలివితేటలు, వ్యాపారంలో అభివృద్ధి, వాక్చాతుర్యం కలుగుతాయి. గోమాతకు పచ్చని ఆకుకూరలు తినిపించటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగిపోయి మీ పనులలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ మనసులో ఏదైనా బలమైన కోరిక ఉంటే దానిని సంకల్పంగా చెప్పుకొని గోమాతకు ఆహారం పెట్టండి. నిస్వార్థమైన మనసుతో చేసే ఈ సేవకు గోమాత తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ తల్లి ఆశీస్సులతో మీ మనోసంకల్పాలు నెరవేరుతాయి. కాబట్టి ఈ నవరాత్రుల్లో మీకు ఎక్కడైనా ఎప్పుడైనా గోమాత కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా భక్తి శ్రద్ధలతో తాజా ఆకుకూరలను తినిపించండి. ఈ చిన్న సేవ మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. మీ కష్టాలను దూరం చేసి సంతోషాన్ని ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లో ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. వీటితో పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలు ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. నవరాత్రులలో అమ్మవారిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించే క్రమంలో పువ్వులను వాడుతూ ఉంటారు. పూజలో పువ్వులదే అగ్రస్థానం అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే మహాపాపం తగులుతుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాల పాలైపోతారు, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఏ పూలతో పొరపాటున కూడా పూజించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ దుర్గా దేవే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులలో 9 రోజులు పూజ చేస్తూ ఉంటారు. అమ్మవారి ముందు దీపం పెట్టటము, పూలు పెట్టి పూజ చేయటము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. కానీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేశాం కదా అని కాకుండా భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా దేవీ నవరాత్రులలో చేసే అమ్మవారి పూజలో కొన్ని రకాల పూలను వాడకూడదు. మరి అమ్మవారి పూజలో వాడకూడని మొదటి పువ్వు ఏమిటి అంటే బంతి పువ్వు. చాలామందికి తెలియక అమ్మవారి పూజలో బంతి పువ్వులు వాడుతూ ఉంటారు. కానీ అవి వాడితే మహాపాపం తగులుతుంది. ఎందుకంటే బంతి పూలు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే అక్కడికి పురుగులు వస్తాయి. అలా వస్తే పూజకు పూర్తి ఫలితం రాదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారి పూజలో బంతి పూలను సమర్పించవద్దు. అమ్మవారి పూజలో వాడకూడని ఇంకొక పుష్పం ఏమిటి అంటే ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త పుష్పం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకే చాలామంది శివుడికి ఉమ్మెత్త పూలంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టమే అనుకుని ఏ పూలు దొరక్కపోతే ఉమ్మెత్త పూలతో అమ్మవారిని పూజిస్తారు. కానీ అమ్మవారికి ఉమ్మెత్త పూలంటే అస్సలు నచ్చవు. ఒక్క శివుడికి తప్ప మిగిలిన ఏ దేవతలకు కూడా ఉమ్మెత్త పూలతో పూజ చేయకూడదు. అమ్మవారికి అస్సలే చేయకూడదు. కాదని చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి, అడుక్కునే స్టేజ్కి పోతారు, అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. కనుక ఈ నవరాత్రులలో అమ్మవారికి పొరపాటున కూడా బంతిపూలను ఉమ్మెత్త పూలను సమర్పించవద్దు. అలాగే అమ్మవారి పూజలో ముఖ్యంగా ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు అస్సలు వాడకూడదు. అలాగే నేల మీద పడిన పూలను తెచ్చి ఆ పూలతో అమ్మవారి పూజ చేయకూడదు. పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు. అమ్మవారికి పూర్తిగా విచ్చలని మొగ్గలు కూడా సమర్పించకూడదు. సంపంగి పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పూలను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. దొంగతనం చేసి తెచ్చిన పూలతో, వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పూలతో చేసే పూజలు ఫలించవు. సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా అమ్మవారి పూజకు వాడకూడదు. ముఖ్యంగా ఇంట్లో పెంచుకున్న పూల మొక్కల నుండి కోసి తెచ్చుకున్న పూలతో అమ్మవారికి పూజ చేస్తే అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయి. ఆ వీలు లేని వారు పూలు కొన్ని తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిది. దేవీ నవరాత్రులలో వాడే పూల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎర్రటి రంగు పూలతో, తామర పూలతో, కదంబం పూలతో, మందార పూలతో, గులాబీ పూలతో, గన్నేరు పూలతో, మల్లె పూలతో, ఇలా రకరకాల పూలతో పూజ చేయవచ్చు. ముఖ్యంగా ఎర్రటి పూలు, పసుపు రంగు పూలతో చేసే పూజ అంటే అమ్మవారికి ఇష్టం గనుక ఈ పూలతో పూజ చేసి శుభ ఫలితాలను పొందండి. సాధారణంగా దేవీ నవరాత్రులలో అందరూ అమ్మవారి యొక్క ఏదో ఒక పటాన్ని పెట్టుకొని ఖచ్చితంగా పూజ చేస్తారు. మరి ఆ పటాన్ని లేదా విగ్రహాన్ని ఏ అమ్మవారిది పెట్టుకోవాలి అని చాలామందికి సందేహం వస్తుంది. అంటే లలితాదేవిది పెట్టుకోవాలా, గాయత్రీదేవిదా, సరస్వతీదేవిదా, లక్ష్మీదేవిదా, దుర్గాదేవిదా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి దేవీ నవరాత్రులలో ఏ అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలి, ఏ అమ్మవారి ఫోటోను పెట్టి పూజిస్తే పూర్తి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ దేవి నవరాత్రులలో ఇంట్లో పూజ చేసుకునేవారు ఏ అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఈ నవరాత్రులను దుర్గా నవరాత్రులు అంటారు. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు లేదా లలిత నవరాత్రులు అంటారు. అందుకను ఇప్పుడు వచ్చే నవరాత్రుల్లో దుర్గాదేవి పటాన్ని పెట్టుకొని పూజించాలి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులలో లలితాదేవి పటం పెట్టుకొని పూజ చేయాలి. కాబట్టి ఈ శరన్నవరాత్రులలో ఇంట్లో పూజ చేసుకునేవారు దుర్గాదేవి పటాన్ని పెట్టుకొని పూజ చేయాలి. అప్పుడు ఆ పూజకు 100% ఫలితం వస్తుంది. కానీ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మవార్లందరూ కూడా ఒకటే. అమ్మవారి స్వరూపాలు ఎన్ని ఉన్నా ఆ ఆదిపరాశక్తి స్వరూపం ఒకటే. ఉదాహరణకు మన అమ్మ ఇంట్లో తెల్లచీర కట్టుకుని ఒకసారి ఎర్రచీర కట్టుకుని ఒకసారి పచ్చచీర కట్టుకుని ఒకసారి తిరిగితే వేరే వేరే అమ్మ అని అనుకోం కదా. అలాగే ఇన్ని రూపాల్లో కనిపించిన అమ్మవారు మాత్రం ఒక్కటే అనే
స్పృహతో నవరాత్రి పూజ చేసుకుంటే అప్పుడు ఏ ఫోటోకి పూజ చేసినా ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుని నవరాత్రి పూజలో భక్తిగా అమ్మవారిని మనసులో తలుచుకుని పూజ చేయండి. మీకు మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. అమ్మవారి శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. జగన్మాత ఆదిపరాశక్తి గొప్పతనాన్ని మహిమను గురించి దేవి భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, పార్వతి, హేమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమ, శివధూతి, స్వాహ, స్వద, చాముండి, విష్ణుపత్ని ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటుంది. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృతపరిచే దైవ అనుగ్రహంతో, మంత్రశక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృతపరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు 10 రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపుర సుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మీదేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా, శ్రీ రాజరాజేశ్వరీదేవిగా, సప్తమి రోజున శ్రీ మహాసరస్వతీదేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమి నాడు జయ విజయ సహిత అపరాజితాదేవిగా, రాజరాజేశ్వరీదేవిగా ఆరాధిస్తాం. ఈశ్వరుడు అని కొలిచిన, విష్ణువు అని కొలిచిన, జగన్మాత అంబిక అని కొలిచిన ఉన్న శక్తి ఒక్కటే అని మనకు ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిశక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా నవరాత్రులలో ఆరాధిస్తూ ఉన్నాము. దసరా నవరాత్రులలో ఒక్కసారి అయినా సరే నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే నవరాత్రులు ముగిసేలోపే మీ కోరిక నెరవేరిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. కుదిరిన వారు నవరాత్రులలో 9 రోజులు లేదా 7 రోజులు లేదా 5 రోజులు లేదా 3 రోజులు లేదా విజయదశమి ఒక్కరోజు అయినా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి మీ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి నవరాత్రులలో నిమ్మకాయతో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తొలుత ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మ చే గోకులం, బృందావనాలలో పూజలందుకుంది. బ్రహ్మ మధుకైటబుల బారి నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందినాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయం యందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ కూడా సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధి మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవి కటాక్ష పాత్రులవుతున్నారు. అయితే ఈ నవరాత్రుల్లో నిమ్మకాయతో ఒక పని చేస్తే అమ్మ అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులున్నా సరే, కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి నిమ్మకాయతో ఏం చెయ్యాలంటే నిమ్మకాయ దీపం వెలిగించాలి. నవరాత్రులలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఉండే సమస్యలు, ఇలా అన్ని రకాల సమస్యలు పోతాయి. నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయల దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారేరమ్మ, పెద్దమ్మ మొదలైన శక్తి దేవత ఆరాధకులకు మాత్రమే వేస్తారు. ఎప్పుడైనా సరే గ్రామ దేవతల దేవాలయాల్లోనే ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. స్త్రీలు పట్టుచీర కట్టుకుని అమ్మవారికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి.
ఎరుపు పసుపు రంగు చీర కట్టుకొని ఈ నిమ్మ దీపాలు వెలిగిస్తే మరీ మంచిది. ఈ నిమ్మకాయ దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత ధూపం తప్పకుండా వేయాలి. మామూలు రోజుల్లో కన్నా ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రకృతిలో అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రులలో రాహుకాల దీపాలు వెలిగిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నవరాత్రులు ముగిసేలోపే తీరిపోతుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ రాహుకాల దీపాన్ని ఇంటిలో వెలిగించకూడదు. కేవలం గుడిలో మాత్రమే వెలిగించుకోవాలి. అది కూడా అమ్మవారి గుడిలో వెలిగించుకోవాలి. కాబట్టి మీ ఇంటి దగ్గరలో గుడి ఉంటే ఆ గుడిలో ఈ నిమ్మకాయల దీపాలను వెలిగించండి. నవరాత్రులలో 9 రోజులు లేదా 7 రోజులు లేదా 5 రోజులు లేదా 3 రోజులు లేదా 1 రోజు రాహుకాలం ఉంటుంది కదా. ఈ రాహుకాలంలో ఈ దీపాలను వెలిగించుకోవాలి. ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలం గురించి క్యాలెండర్లో ఉంటుంది. రాహుకి అధిష్టాన దేవత అమ్మవారు. అందుకే రాహుకాలంలో నిమ్మకాయల దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలు ఎన్ని వెలిగించాలంటే 2, 3, 5 లేదా 7 ఇలా బేసి సంఖ్యలో వచ్చేలాగా వెలిగించుకోవాలి. అసలు నిమ్మకాయ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా మంచి నిమ్మకాయలు తీసుకోవాలి. ఆ నిమ్మకాయలకు మచ్చలు ఉండకూడదు. కుళ్ళినవి కాకుండా మంచి నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను 2 ముక్కలుగా కట్ చేయండి. ఈ నవరాత్రులలో 9 దీపాలు వెలిగిస్తే మంచిది కనుక 5 నిమ్మకాయలు తీసుకొని కట్ చేయండి. ఆ నిమ్మకాయ ముక్కల్లోని రసాన్ని పిండేయండి. ఈ నిమ్మరసాన్ని వంటలలో వాడకూడదు. అందరూ నడిచే చోట వేయకూడదు. ఎక్కడైనా సరే మొక్క మొదట్లో వేయాలి. తులసి చెట్టు మొదట్లో కూడా వేయకూడదు. ఇలా నిమ్మరసాన్నంతా కూడా పిండేసి నిమ్మ డొప్పలను తిప్పివేయాలి. ఆ నిమ్మ డొప్పలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసి ఒక వత్తిని వేసి మొత్తం 9 దీపాలు వెలిగించుకోవాలి. నిమ్మ డొప్పలను ఇంటి దగ్గరే సిద్ధం చేసుకుని వాటిని తీసుకుని గుడికి వెళ్ళి నిమ్మ దీపాలు వెలిగించుకోవాలి. ఇలా వెలిగించిన దీపాలలో కొంచెం పంచదార వేయాలి. తర్వాత ఈ నిమ్మకాయ దీపాలకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఎర్రటి రంగులో ఉండే పుష్పాలను సమర్పించాలి. మీ కోరికలను నమస్కరించి చెప్పుకోవాలి. ఇలా రాహుకాలం దీపం వెలిగించిన తర్వాత ఎవరైనా ఒక ముత్తైదువుకి తాంబూలం ఇస్తే చాలా మంచిది. మీ స్తోమతను బట్టి ఏ విధంగా అయినా సరే తాంబూలం ఇవ్వవచ్చు. నవరాత్రులు కూడా శక్తివంతమైన రోజులు కనుక నవరాత్రుల్లో కనీసం ఒక్కసారైనా సరే ఈ నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే తిరిగిలేని ఫలితాలు కలుగుతాయి. అసలు మీకు ఎలాంటి కష్టం ఉన్నా పోతుంది. తిరుగుండదు. ఎలాంటి కోరిక ఉన్నా తీరిపోతుంది. కనుక నవరాత్రుల్లో తప్పనిసరిగా నిమ్మకాయలతో ఇలా దీపాలు పెట్టండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి. నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. 9 రోజులు నవదుర్గలను నిష్టగా ఉపాసించే ఆరాధకులకు దేవీ అనుగ్రహం లభిస్తుంది. శరత్కాలం వసంత కాలాలను యమత్రష్టలని మృత్యు కోరలని అంటారు. అంటే ఆ సమయంలో యముడి నోటిలోని కోరలు బయటకు వస్తాయి. వాటి ద్వారా ప్రజలను హరిస్తాడని శాస్త్రం. అంటే అనేక వ్యాధులు వ్యాపించి జీవరాశి మృత్యువుడిలోనికి చేరే కాలమిది. అందుకే వీటిని యమ త్రష్టలన్నారు. ఈ కాలంలో దేవీ ఆరాధన చేయటం చేత అంటు రోగాలు వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించడానికి దేవీ ఆరాధన తప్పక చేయాలని శాస్త్రం చెప్తోంది.
అయితే నవరాత్రులలో అందరూ కూడా 9 రోజులు పూజ చేయలేకపోవచ్చు. అంటే కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు, లేదా నవరాత్రులలోనే వేరే ఊరు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి రావచ్చు. ఇంకా ఇతర కారణాల వలన కూడా నవరాత్రులు పూజ చేయలేకపోవచ్చు. ఇలా నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు కేవలం ఈ మాటను మనసులో అనుకుంటే చాలు, పూజ చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు ఏ మాట అనుకుంటే పూజ చేసిన దానికన్నా అధిక ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఏ కారణం చేతైనా సరే 9 రోజులు నవరాత్రి పూజ చేయలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజుల్లో పూజ చేసినా చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఈ 3 రోజులు కూడా చేయలేని వారు కనీసం నవమి రోజు పూజ చేసినా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలలో చెప్పారు. ఇక పూజలు చేసుకునేవారు ఖచ్చితంగా ఈ రంగు చీర పెట్టాలి, ఈ నైవేద్యం పెట్టాలి అని శాస్త్రాలలో చెప్పలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రంగు చీర పెడితేనే అనుగ్రహిస్తారు అమ్మవారు అని, ఈ నైవేద్యం పెడితేనే అమ్మ అనుగ్రహిస్తారు అని అమ్మవారు చెప్పలేదు. ఈ రోజుల్లో అందరూ కూడా రకరకాల నైవేద్యాలను, చీరలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అది కేవలం ఆనవాయితీగా చేస్తున్నారు, కానీ అలా పూజ చేయాలని శాస్త్రంలో చెప్పలేదు. నిజానికి దేవీ నవరాత్రులలో భక్తితో, ప్రేమతో చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే చాలు, అదే ఎన్నో బూరెలు, గారెలు వండి పెట్టిన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ భక్తి అనేది ప్రధానం. మీరు భక్తి లేకుండా ఎన్ని నైవేద్యాలు పెట్టినా అవన్నీ కూడా వ్యర్థమే. కనుక నవరాత్రులను భక్తితో జరుపుకోవాలి, భక్తితో పూజ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా సరే నవరాత్రులు పూజ చేసే వీలు లేకపోతే ఒక మంత్రం జపిస్తే కనుక 9 రోజులు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చేస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుదిరిన వారు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి. వీలున్నవారు కూడా పూజ చేయలేకపోతే దోషం చుట్టుకుంటుంది. ఇక నిజంగా నవరాత్రి పూజ చేయటం కుదరని వారు నవరాత్రుల్లో ప్రతిరోజు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని భక్తిగా అనుకుని అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు, ప్రతిరోజు పూజ చేసిన ఫలితం వస్తుంది. అసలు ఈ నవరాత్రుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అంటే అమ్మవారిని తలుచుకోవటం. ఎందుకంటే ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడు, రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనకు ఎప్పుడైనా సరే ప్రమాదం వస్తే మనం ముందు ఎవరిని తలుచుకుంటాము? అమ్మను తలుచుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకు రోగాలు రాకుండా ఉండడానికి అమ్మను కాపాడమని వేడుకోవడానికి పూజలు చేస్తున్నాము, అమ్మవారిని తలుచుకుంటున్నాము. పూజలు చేయలేని వారు ఇలా ఈ మంత్రాన్ని జపించి కూడా అమ్మవారిని రక్షించమని వేడుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనే నామంలో ఉన్న అంతరార్థం ఇదే. కేవలం అమ్మను తలుచుకుంటే సరిపోతుంది. అందరిలో అమ్మను చూడాలి, మీలో కూడా మదర్లీ నేచర్ ఉండాలి. అలా ఉంటే ఎవరితో గొడవలు రావు, అందరి మనసుల్ని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. కనుక 9 రోజులు పూజ చేయలేని వారు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించండి. అమ్మవారిని మనసులోనే భక్తిగా ఆరాధించండి. వీటితో పాటు నవరాత్రుల్లో లలితా సహస్రనామాలను పారాయణ చేయండి, లేదా వినండి. చదివినా విన్నా ఆ పనిని భక్తిగా చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. నవరాత్రులు 9 రోజులు పూజ చేయలేని వారు ఇలా చేసినా కూడా ఫలితం వస్తుంది. పూజ చేయలేని వారు అంటే ఆరోగ్యం బాగోలేక, ఎటూ కదలలేక మంచం మీద ఉన్నవారు, వేరే ఊరు వెళ్ళిన వారు, ఇంట్లోని వారు పూజ చేయడానికి ఒప్పుకోలేదని ఆపేసిన వారు, ఇలాంటి వారు ఈ నామాన్ని భక్తిగా జపించుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలా కాకుండా అన్నీ బాగున్న నవరాత్రుల్లో 3 రోజులు లేదా ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఈ మంత్రం జపించినా ఎలాంటి ఫలితం రాదు. అన్నీ బాగుండి పూజ చేయలేకపోతే అమ్మవారికి కోపం వస్తుంది, ఫలితం కూడా శూన్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి నవరాత్రులలో పూజ చేసే అవకాశం లేనివారు ఈ మంత్రాన్ని జపించి 9 రోజులు పూజ చేసిన ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.